ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ఈ దినము విజ్ఞాపన ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. ఈ యొక్క అంశం మీద మనం ధ్యానించుకుందాం. విజ్ఞాపన ప్రార్థన గురించి దేవుని జీవవాక్కు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మనమందరము కూడా దేవుని ప్రేమ చేత, దేవుని కృప చేత నడుస్తూ ఉన్నామన్నది మనమందరము కూడా తెలుసుకోవాలి. ఈ దినము ఈ యొక్క వాక్యము ద్వారా మనము నిర్ణయం తీసుకోవాలి. ఒక మంచి నిర్ణయము మనమందరము తీసుకోబోతా ఉన్నాము. విజ్ఞాపన ప్రార్థన చేయడము, ఈ నిర్ణయము విజ్ఞాపన ప్రార్థన చేయడము. ఖచ్చితంగా మనమందరము ఈ వాక్యము వినాల్సిందే. వాక్యము నాకు కాదు అని అనుకుంటున్నారా? లేదండి, తప్పక వినాల్సిందే. ఈ వాక్యము మీకే. మనమందరము కూడా అయితే ఎన్ని అద్భుతాలు చూస్తాము, ఎన్ని పాయింట్స్, ఎన్ని బెనిఫిట్స్ చూస్తాము, ఈ వాక్యం ద్వారా మనమందరం తెలుసుకోబోతా ఉన్నాము. విజ్ఞాపన ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే ఉన్నతమైన ప్రార్థన. ఈ లోకములో మన తప్పులు మనం బయట పెట్టుకోకూడదు అని చెప్పేసి మనము ఇతరుల మీద తప్పులు వేస్తూ ఉంటాము. మన తప్పును మనం కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను నిందిస్తూ ఉంటాము. తప్పులను బయట పెట్టుటలో మనకు మనమే ఫస్ట్ ఉంటాం. ఇంకా కొంతమంది నా పిల్లలైతే చక్కగా చదువుకుంటున్నారు, నా పిల్లలు మంచి దారిలో ఉన్నారు, వారి పిల్లలు ఎలా ఉన్నారు అని ఇతరుల పిల్లల గురించి, ఇతరుల గురించో వారి యొక్క కుటుంబాలను బట్టబయలు చేస్తూ అమ్మాయ మా పిల్లలు బాగున్నారు. కానీ యేసయ్య దృష్టిలో మనము చాలా చిన్నగా కనపడతాము, కనిపిస్తూ ఉన్నాము. దేవుని యొక్క దృష్టిలో మనము గొప్పవారుగా కనిపించాలి అంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మన స్వార్థపూరిత ప్రార్థనలకు జవాబు వస్తుంది, కరెక్టే. కానీ మీరు ఎప్పుడైతే ఇతరుల గురించి వారి స్థానంలో నిలబడి ప్రార్థన చేస్తే మీరు దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, వారు గొప్పవారితో పాలు పొందుకుంటారని. మనం ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో మనము గొప్పవారితో కూడా పాలు పొందుకుంటాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే మన ప్రభువుని గురించి తెలియచేస్తూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూడండి, ఒక పాస్టర్ గారు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ వారందరూ కూడా రక్షించబడ్డారు. ఆ సువార్త ద్వారా వారందరికీ కూడా బాప్తిస్మ ఇచ్చాడు, రక్షించబడ్డారని. ఈ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసి పడుకున్నాక ఈ పాస్టర్ గారికి కల వచ్చింది. ఆ కలలో దేవుడు అతని తల మీద బంగారు కిరీటం పెట్టాడు. ఆ కిరీటం మీద 100 వజ్రాలు అనగా డైమండ్ ఉన్నాయి. అతను అడిగాడట, ప్రభువా, నేను రక్షణకు తెచ్చింది 500 ఆత్మలను కదా, 500 మందికి నేను బాప్తిస్మ ఇచ్చాను కదా, మిగతా ఏవి అని అనినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, నువ్వు చెప్పింది విని రక్షణ పొందినది 100 మంది మాత్రమే, మిగతా 400 మంది ఆ ఊరిలో ఒక విధవరాలు స్త్రీ యొక్క ప్రార్థన చేసి ఊరిలో ఉన్నవారు అందరూ కూడా రక్షించబడాలని విజ్ఞాపన చేసింది. ఈ 400 ఆత్మలను తను తెచ్చింది అని పాస్టర్ గారికి జవాబు చెప్పాడు. చూడండి, విజ్ఞాపన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో కదా. ఒక ఊరిలో ఒక విధవరాలు చేసిన ప్రార్థన 400 మందిని ప్రభులోకి నడిపించింది. విజ్ఞాపన ప్రార్థన ఎంతో శక్తివంతమైనదో ఆలోచించండి. విజ్ఞాపన ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తుంది. విజ్ఞాపన ప్రార్థన చేస్తే దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి వెంటనే. కొంతమంది ఇలా అంటుంటారు, ఆత్మలు రక్షించడము నా పని కాదు, అది పాస్టర్ల పని అని. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనం చూద్దామా. యెషయా 59:16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే ఇక్కడ
దేవుడు ఒక ప్లేసులో ఆశ్చర్యపడినట్లుగా చెప్పబడుతోంది. ఎందుకంటే మధ్యవర్తి లేకుండటం వలన ఇక్కడ ఆశ్చర్యపడ్డాడండి. టీచర్స్ లేరనా, పాస్టర్స్ లేరనా, సింగర్స్ లేరనా, లేదా పాటలు పాడేవాళ్ళు లేరనా, రచయితలు లేరనా ఆశ్చర్యపడింది? కాదండి. ఇక్కడ అలాంటి వారి కోసం ఆయన ఆశ్చర్యపడలేదండి. మధ్యవర్తులు లేకపోవడం వల్ల, అనగా ప్రార్థించేవారు లేకపోవడం వల్ల ఇక్కడ ప్రభువారు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. తన ప్రజల నిమిత్తము, తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేవారు లేరని, విజ్ఞాపన నా జనుల నిమిత్తము ప్రార్థన చేసేవారు లేకపోవడం వలన ఇక్కడ దేవుడు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాము. మరి మన జీవితాల్లో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, నువ్వు నా పక్షమున నా జనుల స్థానములో నిలబడి ప్రార్థన చేస్తావా? అడుగుతా ఉన్నాడు. దేవుడు అలాంటి వారి కొరకు చూస్తా ఉన్నాడు. ఎందుకు చేయాలి అంటే, విజ్ఞాపన ప్రార్థన బలమైన ప్రార్థన. అన్ని ప్రార్థనల కంటే విజ్ఞాపన ప్రార్థన ఉన్నతమైనది. నీవు ఎంత విజ్ఞాపన ప్రార్థన చేస్తే పరలోకాన్ని అంతగా కదిలిస్తుంది. జవాబు తక్షణమే వస్తుంది. జవాబు వెంటనే పరలోకము నుండి తక్షణమే సెకండ్స్లో జవాబు వస్తుంది. విజ్ఞాపన ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. అందుకని మీరు ఎప్పుడైనా హాస్పిటల్స్గా వెళ్ళి, లేదా జైల్స్కి వెళ్ళి, ఇతర కుటుంబాలకు వెళ్ళి, శ్రమ కలిగిన కుటుంబాలు, బాధపడుతున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు విజ్ఞాపన చేశారా? ఏనాడైనా మీ యొక్క పనోళ్ళు బాగోలేకపోతే, మీ కింద పనిచేసేవారు బాగోలేకపోతే, మీ ఆఫీస్లో కానీ, మీ స్టూడెంట్స్లో కానీ, మీ కాలేజీలో కానీ, మీ తోటి విద్యార్థుల గురించి కానీ ప్రార్థన చేశారా ఏనాడైనా? ఎవరైనా బాధింపబడుతుంటే వెంటనే మోకరించి ప్రార్థన చేస్తారా వారి నిమిత్తము? అలాంటి ప్రార్థన చాలా బలమైనదండి. నేను ఒక సాక్ష్యం మీకు తెలియజేస్తాను. చిన్న అబ్బాయి చిన్న ప్రార్థన విజ్ఞాపన అండి. ఈ యొక్క సాక్ష్యము కాకినాడలో జరిగింది. తన తల్లిగారు, అతను ఒక దారిలో వెళ్తుండగా ఒక పాము వచ్చి వాళ్ళ తల్లిగారిని కాటివేసింది. ఆమె పడి నురుగు కాచుకుంటా ఉంది కింద పడి. తన బిడ్డ 4 ఏళ్ల వయసు అండి. ఆ చిన్న అబ్బాయికి 4 ఏళ్ల వయసు. ఆ చిన్నవాడు ఆ సమయంలో అక్కడే యేసయ్యకి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. మా అమ్మగారును చూడండి నాయన, యేసయ్య బాగు చేయండి, బ్రతికించండి యేసయ్య అని ప్రార్థన చేశాడు. ఆ క్షణమే దేవుడు అద్భుతము చేశాడు. అతను చేసిన విజ్ఞాపన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. తరువాత తల్లి బిడ్డ సంతోషంగా ఇంటికి వెళ్ళారు. చూడండి, చిన్న బిడ్డ చిన్న ప్రార్థన చేశాడు. విజ్ఞాపన వెంటనే జవాబు వచ్చింది. విజ్ఞాపన ప్రార్థనకు ఫాస్ట్గా రెస్పాన్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఇతరుల గురించి వారు బాధపడినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వారి గురించి విజ్ఞాపన చేసిన దానికి వెంటనే జవాబు వస్తుందండి. విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే వేడుకొనడము. ఇతరుల గురించి వారి స్థానములో నిలబడి వారి విషయమే వేడుకొనడము. మత్తయి సువార్త 8వ అధ్యాయము అక్కడ 5 నుండి 13 వచనాల దాకా చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాల దాకా మనం చూద్దాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ మనం చూస్తే 9వ వచనం దగ్గర మనం చూస్తే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చును. ఇక్కడ శతాధిపతి వచ్చి తన దాసుని నిమిత్తము ప్రభుని వేడుకున్నప్పుడు, ప్రభు వారిని నేను వచ్చి స్వస్థపరుస్తాను, నువ్వు వెళ్ళు, నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను, అతను బతికిస్తానని చెప్పినప్పుడు శతాధిపతి ఇస్తున్న సమాధానం ఏంటంటే, అయ్యా, నాకు కూడా అధికారం ఉంది, నా చేతి కింద కూడా పని వాళ్ళు ఉన్నారు, ఇది చేయమంటే చేస్తారు, అది చేయమంటే చేస్తారు, కానీ నీకున్న అధికారం అలాంటిది కాదయ్యా, నీవు దేవుడయ్యా అన్న దాన్ని అతడు గ్రహించి, సర్వాధికారి ఆయన సర్వోన్నతుడు అని గ్రహించిన ఈ యొక్క శతాధిపతి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవివ్వయ్యా చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ మాటను ఎప్పుడైతే ఆ శతాధిపతి చెప్పాడో, యేసు ప్రభు వారు 10వ వచనంలో మనం చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి
వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, దేవుడే ఆశ్చర్యపడ్డాడు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూస్తే. అయ్యా, నీవు ఒక మాట పలుకయ్యా చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అప్పుడు ప్రభువారు అంటాడు, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. 13వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఒక శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చాడండి. ఎందుకు వచ్చాడు అంటే తన కుమారుని కోసం కాదు, తన బంధువుల కోసం కాదు, తన దాసుని కోసము యేసయ్యను వేడుకొనుటకు ఇక్కడ వచ్చినట్లుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పాడు. నేను వచ్చి బాగు చేస్తా, స్వస్థపరుచుతా, వెళ్ళు అని అంటే ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడినను. ప్రభు ఈ మాటకు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. అంటే పరలోకమే ఆ సెకండ్ ఆగింది. నా ప్రియ స్నేహితులారా, విజ్ఞాపన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, ఎంత బలమైనదో ఆలోచించండి. ఈ దినము నుంచి మనము అలాంటి వారిగా, ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉందాం. ప్లీజ్, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. విజ్ఞాపన ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చింది. కాబట్టి మనమందరము కూడా విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా, ఇతరుల నిమిత్తము వేడుకునేవారుగా, ఇతరుల పక్షంగా ప్రార్థన చేసేవారుగా, వారి స్థానంలో ఉండి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమామయుడా, ప్రేమ స్వరూపి, ప్రేమగల దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రములనైనా. మా కన్న తండ్రి, స్తోత్రము. కొనుకక నిద్రించక మమ్మను కంటిక రెప్పలా కాచి కాపాడుతున్న దేవా, నీకే స్తోత్రము. దయగల దేవా తండ్రి, ఈ దినము విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు మాకు తెలియచేసిన విధమును బట్టి స్తోత్రముల దేవా. ఈ దినము నుండి మేము అనేకుల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండుటకు మాకు సహాయం చేయండి. ప్రభువా, ప్రార్థించుట నేర్పండి నాయన. అందరి కొరకు విజ్ఞాపన చేయుటకు, సహాయం చేయుటకు ప్రభువా మీకే కృతాస్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసముతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.